ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చూస్తామన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేట, కూనారం గ్రామాల్లోని సొసైటీ, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారావు సందర్శించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. లారీల కొరత లేకుండా చూస్తామని, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 80% వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, కొన్ని కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు మిగిలి ఉన్నాయని, సెంటర్ నిర్వాహకులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. లారీల కొరత లేకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే ఎలాంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. బాబు బిందెలు ఉప్పులు కలిపారు. 1 కిలో 2 కిలో అంతా దుడ్డు పెంచి సమ్మక్క అంటే ఎంత ఉన్నాయంటే రెడీ ఉన్నాయి. 1 గంట సేపటి ఉంటారు చూడు. బస్సులే కదా ఇదే సెంటర్ ఉన్నటువంటి వడ్లను మంచిగా కుప్పలు అయితే వేసుకొని ఉన్నారు రైతులంతా కూడా. అవన్నీ కూడా తడవకుండా చూసుకుంటే 100% అన్ని వడ్లను కటింగ్ లేకుండా అన్నీ పంపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మ్యాక్సిమం 15-20% కంటే వడ్లు లేవు ఎక్కడ కూడా. కొన్ని సెంటర్లన్నీ ఇక్కడ కూనారం సెంటర్ కావచ్చు, మంగపేట సెంటర్ కావచ్చు, వెన్నపల్లి సెంటర్ కావచ్చు, శ్రీరాంపూర్ మండలంలో కొంత శ్రీరాంపూర్ సెంటర్ కావచ్చు, మిగతా సెంటర్లలో అంతటా కూడా దాదాపు 80, 90, 95%, 100% అయిపోయిన సెంటర్లు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. కొంత జూలపల్లి ఎర్క్వార్టర్, తర్వాత వడకాపూర్, కాచాపూర్, అట్లా కొంత అక్కడ ఒక 4 సెంటర్లు ఇట్లా అక్కడక్కడ ఇటు పెద్దపల్లి మండలికి వచ్చినప్పుడు ఏదైతే రంగాపూర్ కానీ, తర్వాత రాఘాపూర్ కానీ, అప్పనపేట కానీ కొన్ని 4-5 సెంటర్లు తప్ప మిగతా అన్ని సెంటర్లలో కూడా దాదాపు 90-95% వడ్లు పోయినాయి. మిగతా కూడా అయిపోయినాయి. ఇవి కూడా పెద్ద రైతులు ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ కూడా 100% ఇప్పటివరకు జరిగిన దానిలో ప్రాబ్లం రాకుండా చూసాం. జరగబోయేది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. రైతు వడ్లు అమ్ముకున్న తర్వాత రైతులకు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేసిందంటే, మీరు ఏ సెంటర్ కానీ ఏ మిల్లుతో కానీ మీకు సంబంధం లేదు. మీరు ఎవరితో మాట్లాడద్దు. మీరు మాతో మాట్లాడితే తర్వాత మీ అందరూ నేను ఎమ్మెల్యేగా నేను ఉంటా. మీకు మిల్లులతో కానీ అధికారుల యంత్రాంగం, జిల్లా యంత్రాంగంతో మేము కోఆర్డినేషన్ చేసి అన్నీ ఏ కటింగ్ లేకుండా ఏది లేకుండా చూసే ప్రయత్నం మేము చేస్తాం. 100% ఇప్పుడు సక్సెస్ అయినాం. రేపు 15-20% కూడా సక్సెస్ అవుతాం. కానీ మీరు ఎక్కడ కూడా ఏ రైస్ మిల్లు కూడా రమ్మన్నా మాట్లాడాలన్నా మీరు ఎవరు మాట్లాడదు, మీకు సంబంధం లేదు. వడ్లు అమ్మినాక రైతుకు సంబంధం లేదు. ఆ సెంటర్ వాళ్ళు స్థానిక ఎమ్మెల్యేగా నాది, రైస్ మిల్లర్స్, తర్వాత జిల్లా అధికార యంత్రాంగం ఏది ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం అయిన వాసవిమాత జయంతిని పురస్కరించుకొని ఆలయంలోని మూల విరాట్ విగ్రహానికి, అలాగే ఉత్సవమూర్తి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఉండేలా అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని కొలిచారు భక్తులు. అనంతరం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
అది ఇంకొకటి వాడాలి तन्नो जंच प्रजकादे महादेवाय तन्नो रुद्रप्रजकाध्यायनाय कन्याकुमार तन्नो दुर्गा प्रचोदयात् वासवांब माता की मंत्रैरांचन दीपं दर्शयामि మెల్లమెల్లగా ఓడి బియ్యం పోసుకోండి పెళ్లి రోజు శుభాకాంక్షలు వేసవి సెలవుల్లో సమయాన్ని పిల్లలు వృధా చేయకుండా వారి ఆత్మరక్షణ కోసం స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు పేరెంట్స్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్కు చెందిన కొంతమంది పేరెంట్స్ వారి పిల్లలకే కాకుండా ఆ కాలనీలోని చిన్నారులకు ఓ వ్యవసాయ బావిలో ఈత నేర్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈత రాక చాలా మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారని, దీంతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతోందని, ప్రతి ఒక్కరికి ఈత నేర్పించే సదుద్దేశంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిన్నారులకు ఈత నేర్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈత నేర్చుకోవడం వల్ల వారి ఆత్మరక్షణకే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చునని చిన్నారులకు పేరెంట్స్ చెప్తున్నారు. పిల్లల ఆత్మరక్షణ కోసం అండి. పిల్లలు ఎటన్నా టూర్లు పోతారు, రేపు ఇంటర్ అయినాక డిగ్రీ అయినాక టూర్లు పోయి ప్రమాదవశాత్తు ఎన్నో మనం పేపర్లో చూస్తున్నాం. 20 ఏళ్ళ అబ్బాయి 25 ఏళ్ళ అబ్బాయి కూడా మరణించడం జరుగుతుంది. వారికి అటువంటి సమస్య ప్రాబ్లం రాకుండా తల్లిదండ్రులకు కూడా ఆ ఈతస్తు ఎటువైనా సముద్రం అటువైనా కూడా ప్రాబ్లాలు రాకుండా ఈ చిన్నప్పుడు ఈత నేర్చుకుంటే ఈజీ అని చెప్పేసి ఈత నేర్పుతారు. ఇప్పటి వరకు మా గాంధీనగర్ వాళ్ళు ద్వారా ఒక 15 మంది పిల్లలు వరకు ఈత నేర్చుకున్నారు. జస్ట్ 12 ఇయర్స్ లోపు వారే ఇప్పటికి నేర్చుకున్నారు. ఇది మాకు రోజు పొద్దున ఒక 1 అవర్ వచ్చి మాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ లెక్క అవుతుంది కాబట్టి వచ్చి రోజు పిల్లలతో ఉండి గడిపి ఒక 1 అవర్ వెళ్ళిపోతున్నాం. గుంతల రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నుండి ఓదెల మండలం పొత్కపల్లికి వెళ్లే ఆర్ఎన్బి రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. దశాబ్దాల కింద వేసిన రోడ్డు మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ నుండి పందిళ్ల వరకు పూర్తిగా చెడిపోయింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణం అంటేనే వాహనదారులు నరకాన్ని చూస్తున్నామంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ నుండి పొత్కపల్లికి నిత్యం వందలాది వాహనాలు నడుస్తుంటాయి. రాత్రిపూట అయితే ప్రయాణం చేసేటప్పుడు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలంలోని పలు గ్రామాల ప్రయాణికులు రైలు ప్రయాణం కోసం వెళ్లాలంటే రోడ్డు బాగాలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓదెల దేవస్థానానికి నిత్యం భక్తులు వస్తుంటారు. గుంతల రహదారిపై ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. గతంలో కాల్వ శ్రీరాంపూర్ నుండి పొత్కపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరైనట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. వచ్చేది వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు ఏర్పడక ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్వ శ్రీరాంపూర్ నుండి పొత్కపల్లి వరకు డబుల్ రోడ్డు వేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైల్వే స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి మాకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా మల్లికార్జున స్వామి దేవస్థానంకి వెళ్ళే వాళ్ళకు కూడా నరకయాతనంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు నడుస్తాయి కాబట్టి పందిల నుండి కొత్తపల్లికి అధ్వానంగా ఉంది. రోడ్డుపై ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. దయచేసి ప్రజాప్రతినిధులు కానివ్వండి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దీన్ని వెంటనే చొరవ తీసుకోవాలి. ఆ రోడ్డుని మంజూరు చేయించి దాన్ని నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వర్షపు నీళ్లకు అక్కడ గుంతలలో అసలు ఎక్కడ ఏం జరుగుతున్నాయో ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. నిత్యం వందలాదిగా నడిచే వాహనాలు అసలు రిపేర్లు గురి కావడం జరుగుతూ ఉంది. ఆటోలలో వెళ్ళాలంటే ప్రయాణికులు గుంతలకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి వెంటనే ఆ రోడ్డును మంజూరించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతాము. చాలా అధ్వానంగా తయారైంది. గుంతలు పెద్ద పెద్ద గుంతలతో చాలామంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణిస్తూ ఉంటారు. కావున చాలామంది యాక్సిడెంట్లు అవ్వడం కానీ మరియు బైక్ ఖరాబ్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా అవుతున్నాయి. కావున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ రోడ్డు నిర్ణయించాలని కోరుతాం. అదే ఈ రోడ్డు మీదకి చాలామంది ప్రయాణికులు వందలాది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇటు ఓదెల రైల్వే స్టేషన్ కానీ, ఓదెల టెంపుల్ కానీ మరియు కొత్తపల్లి స్టేషన్ కానీ చాలామంది వెళ్తూ ఉంటారు. కావున వెంటనే స్పందించి డబుల్ రోడ్ నిర్వహించాలని కోరుతాం. కాలువ శ్రీరాంపూర్ నుండి కొత్తపల్లి వెళ్ళే రోడ్డు పూర్తిగా గుంతలమయమై ఈ రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ రోడ్డు పై నుండి పోయే వాహనదారులు కానీ, గ్రామ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇటు రోడ్డు పై నుండి ఓదెల మండలం రైల్వే స్టేషన్కు కానీ, కొత్తపల్లి రైల్వే స్టేషన్ కానీ పోవడం జరుగుతుంది. కనీసానికి రోడ్డు మీద నుండి బైకుతో వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇటు రోడ్డును తక్షణమే మరమ్మతు చేయించి డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించి ఈ రోడ్డును నిర్మాణాన్ని పూర్తి చేయించగలరని మా యొక్క మనవి చేస్తూ, కొత్తపల్లి ప్రజలే కాకుండా మంతిని వైపు కానీ, ముత్తారం వైపు కానీ ఇటు జమ్మికుంటకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఆర్యవైశ్యుల కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో వాసవి మాత జయంతి వేడుకలను ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. పంచామృతాభిషేకము అనంతరం మారేడు పత్రితో లక్ష బిల్వార్చన, మామిడి పళ్లతో అలంకరణ చేశారు. మహిళలు మంగళ హారతులు పట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. फोटो